హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు శుభవార్త వినిపించారు. ఏపీ ప్రజలకు ఉగాది కానుక అయితే ప్రకటించారండి. టీడీపీ వ్యవస్థాపకులు మాజీ సీఎం దివంగత నేత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో త్వరలోనే మరో 700 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఇక ఉగాది పండుగ సందర్భంగా మరో 5 లక్షల గృహప్రవేశాలు ఉంటాయని ఈ సందర్భంగా చంద్రబాబు గారు తెలిపారు. రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ సుమారు సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామనేసి ఆయన అన్నారు. అలాగే దేశానికి వచ్చిన 25% పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఇక మరోవైపు 5 ఏళ్ల కాలంలో పేదలకు 15 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందరికీ ఇల్లు అనే ఉద్దేశంతో చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలోనే ఉగాది నాటికి 5 లక్షల ఇళ్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్మాణం పూర్తి అయిన ఇళ్లలో గృహ ప్రవేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. మరోవైపు ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది. 5 ఏళ్లలో 15 లక్షల మందికి ఇల్లు పంపిణీ చేసే లక్ష్యం భాగంగా ఉగాదికి మరొక 5 లక్షల గృహ ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించిందండి. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణ ప్రక్రియను కూడా అధికారులు వేగవంతం చేశారు. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.